హాయ్ అండి. వెల్కమ్ టు జీఎస్ఆర్ ఫ్యామిలీ. అందరూ బాగున్నారా? చెప్పాను గదా! నెక్స్ట్ మ్యూజియంతో కలుస్తానని. ఇప్పుడు మనము నేషనల్ మ్యూజియం ఆఫ్ ద అమెరికన్ ఇండియన్ మ్యూజియంకొచ్చామండి. ఇదిగోండి పేరిదే. నేషనల్ మ్యూజియం. నిన్నొచ్చేసి మనం ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియం ఆఫ్ ద వాషింగ్టన్‌లో చూసాం గదా! ఎట్లానో వాషింగ్టన్‌లోనే నేషనల్ మ్యూజియం ఆఫ్ ద అమెరికన్ ఇండియన్‌కొచ్చాము. అసలు ఈ మ్యూజియం అయితే బయటే చూడండి కట్టడము ఎంత బాగా కట్టారంటే ఆర్కిటెక్ట్ చాలా బాగుంది. చూడండి అసలు. ఇది చాలా నచ్చింది బయట. ఇంకా లోపల ఎలా ఉండిద్దో అని అనుకున్నాము మేము. లోపల గూడా అసలు మీకు చాలా బావుంటుంది. ఇదంతా బయటండి. ఎంట్రన్స్ అన్నమాట. దీనికి క్యూ అట్లా పెద్ద ఇదేం లేదు. ఎళ్ళిపోవచ్చు లోపలికి ఈజీగానే. ఇదిగో చూడండి. చెప్పానా లోపల గూడా ఎంత బావుంటదోనని. లోపల వాళ్ళు పెట్టిన మ్యూజియము ఆ థింగ్స్ చూసే బదులు, ఈ కట్టడం అయితే మ్యూజియం చాలా నచ్చిందండి నాకైతే. అసలు ఎట్లా ఉందంటే, అసలు చాలా బావుందసలు చూస్తానికి గూడా. ఇవన్నీ ఇదిగో చెక్కతో చేసిన బోట్‌లండి ఇవన్నీ కూడా. ఇదిగో చూడండి. ఆ పైన అయితే అసలు ఆ రౌండు ఇదంతా స్టెప్స్ మీద ఎళ్ళొచ్చనమాట. మొత్తం దీంట్లో 3 స్టేర్స్ ఉంటాయి. 4 ఉంటాయి. 3 మనం చూసుకోవాలి. ఒకటేమో సెక్యూరిటీ వాళ్ళకి సంబంధించింది. ఇదిగోండి ఇక్కడ ఇది పెద్ద హాల్ అనమాట. ఇక్కడ కూర్చొని మనం అలా రిలాక్స్ అయిపోవచ్చు. ఒక పెద్ద అరుగులాగా ఇచ్చారు. చుట్టూ గూడా చూడండి. అదంతా మనకి గ్రానైట్‌తో చేసిందనమాట కూర్చున్నదంతా గూడా. చాలా బావుంటుంది అది. హ్మ్. ఇక్కడ హాలు. ఈ హాల్లోనే ఒక స్తంభానికి ఇట్లాగా వాళ్ళ కల్చర్‌కి తగ్గట్టు ఆఫ్రికన్ వాళ్ళది ఇలాగ బొమ్మల్లాగా చేశారు. ఇదిగోండి అప్పట్లో వాళ్ళు బోటు ఎట్లా వెళ్ళేవాళ్ళంటే చెక్కతో తయారు చేసి అట్లా తయారు చేసుకొని తీసుకెళ్ళేవారు. దాన్ని గూడా ఇక్కడ డిస్‌ప్లేలో పెట్టారు. ఇది గూడా చాలా బావుంది. ఇదంతా హాల్లోనేననమాట. ఇగ వాళ్ళ ఇంకిక్కడి నుంచి స్టార్ట్ అవుతది. ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళాము. ఈ ఫస్టు, సెకండ్, థర్డ్ అంతా లిఫ్ట్‌లోనే ఎళ్ళామన్నమాట. అంటే వాళ్ళ కల్చర్ సంబంధించినయి ఉంటాయండి అన్నీ కూడా. అంటే వాళ్ళ వస్త్రధారణ, ఎట్లాగుండేవాళ్ళు ఇదివరకు, అవన్నీ ఉండేవి దీంట్లో. వాళ్ళ పెయింటింగ్సు, వాళ్ళ విధానాలు మొత్తము దీంట్లో చూపిచ్చారన్నమాట. ఇదిగోండి చూపిస్తున్నాను గదా! ఇదంతా గూడా. ఇదిగోండి వాళ్ళ అమ్మాయిలు ఇలా రెడీ అయ్యేవాళ్ళనమాట. ఫస్ట్ అందుకే అమ్మాయిని తీశానండి. తర్వాత వాళ్ళది ఇదొక చెప్తా అదే మనము అప్పట్లో ఎలా ఉండేవాళ్ళో ఇదంతా ఒక దాని మీద గీశారు. అట్లాగే ఇదొచ్చేసి ఇదైతే నాకు చాలా నచ్చిందండి. వాళ్ళ రాజు, రాణుల్లాగున్నారు. కింద ఫాక్స్ బొమ్ముంది. మరి దేనికి ఇట్లా పెట్టారో వాళ్ళట్లా ఉండేవాళ్ళేమో. ఇదొచ్చేసి అబ్బాయిలకి అంటే అప్పట్లో రాజులు ఉంటారు గదా! వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వస్త్రధారణట్టుందది. బాగున్నాయి ఇది గూడా. అన్నీ గూడా చూసుకోవచ్చు. మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. ఇదిగో ఇదే. 1988 ఇండియన్ గేమింగ్ రెగ్యులేటరీ యాక్ట్ అంట. అదే దీంట్లో అమెరికన్ ఇండియన్ అన్నారు కదా! అంటే మన ఇండియాకి గేమ్స్ ఆడింది గూడా ఇక్కడ కార్డ్స్ గూడా చూపిచ్చారు. చాలా బాగుంది. నచ్చింది. ఇది గూడా ఉందా మన దాంట్లో ప్యాకాట్ లాగానని. సరే అయితే. వాళ్ళయి చూడండి. ఇదిగో చూడండి. 3 ఫ్లోర్స్ అయిపోయినియి. ఇంకా అన్నీ అయ్యే ఉన్నాయని నేను మొత్తం వీడియో తీయలేదండి ఒక్కొక్క ఫ్లోర్‌లో. ఇదిగో చూడండి పైనుంచి చూపిస్తున్నా మీకు కింద. ఇందాక మీకు కింద నుంచి పైకి చూపిచ్చా గదా! ఇప్పుడు పైనుంచి కింద చూస్తున్నా చూడండి ఎంత బావుందో. ఇదిగో దిగేటప్పుడేందంటే ఇంక స్టెప్స్ మీదగా దిగామనమాట. లిఫ్ట్‌లున్నా గూడా ఇంక స్టెప్స్ మీద దిగుదాంలే అట్లాగా చూద్దామనని లిఫ్ట్ ఇక్కడ ఇలా దిగాము. ఇదిగో ఇది ఇంకో సెకండ్ ఫ్లోర్ అనమాట. కొన్ని అక్కడక్కడియి బిట్లుంటే యాడ్ చేశాను. ఇంకా వాళ్ళ కల్చర్‌కి ఇప్పుడుంటున్న జనరేషన్ కల్చరు అదంతా పెట్టేశారనమాట దీంట్లో. ఆ మ్యూజియం అయిపోయి ఇంక బయటకొచ్చి నేషనల్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీకొచ్చామండి. సేమ్ లోపల గూడా ఇంకా అట్లానే ఉన్నాయని ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు అండి. ఇంకా ఇదంతా చూసేసుకొని ఇంక రూమ్‌కెళ్ళిపోయాము. సరేనండి ఇంకుంటాను మరి నెక్స్ట్ మ్యూజియంలో కలుద్దాం. బాయ్.